పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకూడదని మనం అడగడం జరిగింది. అడిగిందే తడువుగా ఆయన మాట ఇచ్చారు. అదేవిధంగా మరి ఏ పుస్తకాలు కావాలంటే ఆ పుస్తకాలు రాయండి, మీకు అన్నీ కూడా పండవని చెప్పి మేడం గారు చాలా సౌకర్యంతో మనకి చెప్పడం జరిగింది. మనం లిస్టు అందజేసాం మేడం గారికి. మేడం గారు మరి వాళ్ళ అన్నయ్య గారికి చెప్పడం సుమారుగా 10,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి పుస్తకాలు మనకి ఈ రోజున మరి బహుమతిగా మీ అందరికీ కూడా పంపిణీ చేస్తున్నారు. మీ విద్యార్థులందరూ కూడా దాన్ని వినియోగించుకొని చక్కగా చదువుకోవాలి. మరి వాళ్ళకి ఎంతో కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి. మేడం గారికి ముఖ్యంగా మన ప్రత్యక్షంగా మనకు ఉన్నటువంటి ఇక్కడ మేడం గారు వారి అన్నగారు అయినటువంటి రామకృష్ణ గారు ఇస్తున్నారు. ఏమైనప్పటికీ కృషి అంతా కూడా మేడం గారిదే కాబట్టి అందరూ కూడా ఒకసారి మేడం గారికి కర్తాల మధ్య అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జన్ని రాంబాబు గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, అదేవిధంగా రోటరీ క్లబ్ గారి మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి అయిన తడుగులో సుపరిచితులు. ఎవరైనా అడిగినా సరే గమని రాంబాబు గారు అంటే వెంటనే చేస్తారు. ఆయన అందరూ కూడా టీచర్లు కూడా వాళ్ళకి ప్రోత్సహించి ప్రతిలో తక్కువ చదువుకున్న ఎక్కువ చదువుకున్న టీచర్స్ తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా గ్రహించి ఆ పిల్లలు వీకే ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు అటాచ్ చేసుకుని వాళ్ళు బయట వచ్చే మీరు అందరూ కూడా ప్రయత్నం చేసి స్కూల్ మరింత అడుగుతున్నాను నడిపిస్తానని తెలియజేస్తూ నాకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ తప్పకుండా వస్తాను. అలాగే వాళ్ళు కూడా ఫోన్ చేసింది. ఈ లోపల కూడా ఒకసారి ఈ స్కూల్కి వచ్చి కొంత మా స్నేహితుల యొక్క కార్యక్రమం ఇక్కడ మనం పూర్తి చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు రెండోసారి రావడం జరిగింది. ఏది ఏమైనా విద్య అనేది చాలా అవసరం. మన ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, సుఖంగా ఉండాలన్నా చదువు అనేది చాలా 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 ముఖ్యం. ఈ వయసులో మీకు తెలియదు, కానీ కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత దానికి అవసరం. కానీ మొక్క ఏమంటే మానే వంగదంటారు. అలాగా మీరు ఎప్పటి నుంచి ఆ బీజంలో మనలో ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి శుభ్రత, రెండు క్రమశిక్షణ. ఈ రెండు చాలా అవసరం. ఆ క్రమశిక్షణ లేకపోతే మనం ఏం చేయాలి? మీకు ఇక్కడ తెలిసి మీ పక్కన ఆంధ్ర స్టోర్స్ మీకు అందరూ తెలుసు కదా పేరు. దాన్ని రన్ చేసే పెద్ద ఆయన చైర్మన్ అంటారు. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి క్రమశిక్షణతో ఉండేవారు. అంటే సమయ పరిపాలన అంటే సమయపాలన ఆయన దగ్గర నేర్చుకోవాలి. అందరూ మేము కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాము. ఆయనతో కూడా మా తోటి రోటరీ క్లబ్ సభ్యులైన అంత గొప్పవారైనా సరే మేము ఆయన పక్కన ఇలాగ మేము అలా కూర్చొని అలా కబుర్లు చెప్పుకుని మాట్లాడేవాళ్ళం. అది కేవలం సంస్థ యొక్క గొప్పతనం అది. అలాగే అది ఆయన సంస్కారం. వారు ఎప్పుడు కూడా కాలానికి మంచి విలువ ఇచ్చేవారు. ఆయన 10 గంటలంటే 5 నిమిషాల ముందు ఉండేవాడు. అంత పర్ఫెక్ట్గా అలా ఉండేవారు. అందుకబట్టే ఆయన జీవితంలో అంత ఉన్నతమైన స్థితికి వచ్చారు. అంటే ఇంత చిన్న వయసు నుంచి కూడా మనం ఆ బీజాలు మనసులో కొన్ని చూసి నేర్చుకోవాలి. ప్రజెంట్ మీరు ఏదైనా చూసి నేర్చుకోవాలి తప్ప మన చదువుకు నేర్చుకుని కూర్చొని అయిపోతుంది. ఇంకా బికాజ్ మీరు 1వ క్లాస్లో 2వ క్లాస్లో 5 దాకా ఉన్నారు కాబట్టి కొంతమందికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. కాబట్టి ఏది ఏమైనా మీరు శుభ్రత పాటించండి. టైమింగ్ ప్రకారం మీరు అన్ని ఇంటి దగ్గర ఒక టైం షెడ్యూల్ ఏర్పాటు చేసుకోండి. చక్కగా స్కూల్కి రావాలని నీట్గా రండి. అలాగా మీకు చక్కటి వసతులన్నీ కూడా మిత్రులు ఆయన కూడా తీసుకొచ్చారు. వెంకటేష్ గారు ఆ పుస్తకాలతో కూడా ఇంకా వేరే ఎక్విప్మెంట్ పట్టుకొచ్చారు. చెప్పాలంటే నేనే సిగ్గుపడుతున్న వచ్చాక ఏం లేకుండా వచ్చానేంటి అని చెప్పేసాను. మీరు రావడమే మా అదృష్టం అండి. మీరు రావడమే మా అదృష్టం. మీరు అందరూ కూడా ఏంటంటే అంటే చదువు మీకు రావాలని ఒక ఆకాంక్ష తప్ప మీ వాళ్ళు ఆశించి మాత్రం కాదు. మిమ్మల్ని ఆశించేది ఎవరంటే సమాజం. మీరు పెద్దవాళ్ళే సమాజం ఒక మంచి సేవ చేస్తారని అది ఒకటే రిటర్న్ గిఫ్ట్ టు గవర్నమెంట్ ఆటు అవర్ నేషనల్. ఆ విధంగా ఉండాలి తప్ప మనం వ్యక్తిగతంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయకూడదు. మన దేశం బాగుంటే, మన రాష్ట్రం బాగుంటే, మన ఊరు బాగుంటే మనం బాగుంటాం. అది ఇక్కడి నుంచి రివర్స్లో మనం వెళ్ళాలి. కాబట్టి ముందు మనం బాగుండాలి, శుభ్రత పాటిస్తూ మన పక్క వాళ్ళైనా పాడు చేస్తే అరే ఇలా పాడు చేస్తే మనం సరి చేద్దామనే దృష్టితో కూడా ఆ సమభావంతో ఉపాధ్యాయులు కూడా పిల్లలు చెప్తూ ఉండాలి. మీరు కూడా కొన్ని చెప్పాలమ్మా. ఎందుకంటే కొన్ని చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. చాలా చిన్నపిల్లలు కాబట్టి మన ఒడి మీద కొబ్బరి మండల కింద పాడేస్తున్నారు. మాలాంటి వాళ్ళే పాడేస్తారు పక్కనే. కానీ మన ఈ సైజు పిల్లల్ని తీసి పక్కన పెడితే ఆటోమేటిక్గా మాకు కూడా ఒక షేమ్, అరే నేను తప్పు చేసిన భావన కలుగుతుంది. ఆ భావన రావాలంటే మీరు కొంత అలవాటు చేయాలి ప్రాక్టికల్గా. యూట్యూబ్లో వాటిలో మనం చూస్తుంటాం. అంటే ప్రాక్టికల్ అనేది మరి మీ స్కూల్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మీరు కూడా మ్యాక్సిమం ఏంటంటే పిల్లలు బస్సులో ప్రయాణం చేస్తూ పెద్దవాళ్ళకి ఎలా సీట్లు ఇవ్వాలి, ముసలి వాళ్ళకి ఎలా సీట్లు ఇవ్వాలి, ఒకవేళ ముసలి రోడ్ క్రాస్ చేస్తుంది ఎలా చేయాలి, దానికి వీళ్ళు ఎలా దాన్ని ఎవరన్నా బయట వాళ్ళు వస్తే గమని పిల్లలు ఎత్తుకుపోతుంటే ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాంటి చిన్న ప్రాక్టికల్స్ అన్నీ కూడా ఒకేషనల్ అంటాం మనం. అది కూడా మీరు తప్పకుండా చిన్న మీరు ఏర్పాటు చేయాలి. ఎంతో కాదు భారీగా వారానికి ఒక రోజు అలా పెట్టాలి. మేము పూర్వం చూసినప్పుడు అన్ని రకాల ఫీల్డ్స్ ఉండేవారు. క్రాఫ్టింగ్ ఉండేది, మాకు వీవింగ్ ఉండేది,
ప్రింటింగ్ ఉండేది, డ్రాయింగ్ ఉండేది, కార్పెంటరీ ఉండేది, ఇంజనీరింగ్ ఉండేది. ఈ సెక్షన్ ఆఫ్టర్ ఇంటర్ క్లాస్ ఉండేది మాకు ఆ రోజుల్లోనే. ఇవి కూడా అదే ఇవన్నీ ఉండేవి మాకు. ఇవన్నీ చేసుకుంటే రావాలి ఆటోమేటిక్. ఎందుకంటే అదంతా వొకేషనల్ అయితే ఆ రోజుల్లో ఉండేది. ఈ వయసు నుంచి కూడా వీళ్ళకి ఆ శుభ్రత గురించి కానివ్వండి, లేకపోతే బయట మనం తోటి వాళ్ళకి ఎలా ఉండాలని కానీ దయచేసి మీరు అవసరం మీకు అపార్థం చూసుకోకపోతే ప్రయత్నం చేయండి. ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వండి. ఒక మంచి పౌరులుగా తీర్చడానికి మీ వంతు సహకారం చాలా బాగా చేస్తారు. కొంచెం ఉన్నతమైన స్థితిలో మార్పులు చేస్తారు ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరిని అర్థం నమస్కారం. అదేవిధంగా వారి పరివారమైనటువంటి భాను గారికి, వాళ్ళ అబ్బాయి గారికి, వినయ్ గారికి, తర్వాత మన రాజేష్కి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మరో పెద్ద కార్యక్రమమైనటువంటి శ్రీమతి శ్రీ ఏమని సీతాపతి గారు, వారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు మన పద్మావతి టీచర్ గారు ప్రోత్సాహంతో, మన మీద ఉన్న అభిమానంతో ఆవిడ మనకి ఇవన్నీ ఇప్పించడం నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి ఈ ఆసరాన్ని ఉపయోగించుకొని పిల్లల్ని మంచి విద్యార్థులుగా, మంచి అత్యున్నతమైనటువంటి విద్యా దిశగా మేము తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మా ఉపాధ్యాయుల తరఫున హామీ ఇస్తున్నాం సార్. దీన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. భవిష్యత్తులో మాకు అన్ని సహాయాలు అందిస్తారని మేము అనుకుంటున్నాం.